హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. శుక్రుడు రాశి మారుతున్నాడు. ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు అంటే మేన రాశిలో గోచరిస్తున్న శుక్రుడు ఇప్పుడు మేషరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. మే 31 నుంచి జూన్ 29 వరకు కూడా శుక్రుడు ఈ యొక్క మేషరాశిలో గోచరిస్తాడు. సో మేషరాశిలో శుక్రుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశిని మనం అర్థం చేసుకోవాలి. మేషరాశి మొట్టమొదటి రాశి. సో శుక్రుడికి ఒక కొత్త సైకిల్ మొదలవుతుందన్నమాట. అలాగే మేషరాశి అగ్నితత్వపు రాశి, అలాగే చరరాశి. అగ్నితత్వపు రాశి, చరరాశి ఒక మాస్కులిన్ సైన్ అన్నమాట. సో ఎప్పుడైతే శుక్రుడు ఏదైతే ఫెమినిటీని, స్త్రీతత్వాన్ని, లగ్జరీ, రిలేషన్షిప్స్, క్రియేటివిటీ, ఆర్ట్స్, బ్యూటీ ఇవన్నీ కూడా శుక్రుడు సూచిస్తాడు. అటువంటి శుక్రుడు ఈ వెరీ మాస్కులిన్, వెరీ ఫ్లాంబాయంట్, వెరీ ఎగ్జిబిటివ్, అంటే అందరూ తనని చూడాలనుకుంటాడు అనమాట మేషరాశి అన్నది. సో అటువంటి మేషరాశిలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు. సో ఈ యొక్క కాంబినేషన్, మేషరాశిలో శుక్రుడి యొక్క ప్రవేశం, గోచారం ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ముందుగా మేషరాశి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశిలోకి శుక్రుడు ఎంటర్ అయినప్పుడు, మీ యొక్క తనుభావంలోకి శుక్రుడు ఎంటర్ అయినప్పుడు ఈ టైంలో మీరు చాలా ఫ్లాంబాయంట్గా ఉంటారు. ఈ టైంలో మీరు లగ్జరీని ఇష్టపడతారు, లగ్జరీ ఫుడ్ని ఇష్టపడతారు. ఈ టైంలో మీరు చాలా అందంగా కనపడాలనుకుంటారు. ఈ టైంలో రొమాంటిక్ లైఫ్ అన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్కువ మీ యొక్క పార్ట్నర్ తోటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినట్లయితే మీ జీవిత భాగస్వామి, ఎందుకంటే మీ సప్తమాధిపతి శుక్రుడు మీ యొక్క ఫస్ట్ హౌస్లోకి వస్తున్నాడు. మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ స్పౌస్ కావచ్చు, ఈ టైంలో మీతో చాలా చక్కటి రిలేషన్షిప్లో ఉంటారు. మ్యారేజ్ని బాగా ఎంజాయ్ చేస్తారు, రిలేషన్షిప్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఫస్ట్ హౌస్లో శుక్రుడు గోచరిస్తుండగా 5th హౌస్ నుంచి కేతువు చూస్తాడు. సో 5th హౌస్కి సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు, కొన్ని ఇష్యూస్ కావచ్చు ఈ టైంలో తలెత్తే అవకాశం ఉంటుంది. 5th హౌస్ అంటే ఏంటంటే మన యొక్క క్రియేటివిటీ, 5th హౌస్ మన యొక్క సంతానం, 5th హౌస్ మన యొక్క లక్, 5th హౌస్ మన యొక్క స్టాక్ మార్కెట్స్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా 5th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో అటువంటి 5th హౌస్ నుంచి కేతువు శుక్రుడిని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రుడికి కేతు యొక్క దృష్టి నచ్చదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్లయితే మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే లవ్కి సంబంధించిన లేకపోతే లవ్, రొమాన్స్, రిలేషన్షిప్స్ ఇటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎస్, ఫస్ట్ హౌస్లో శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తారు. ఈ టైంలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ టైంలో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంటారు. అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటారు. అలాగే ఈ టైంలో మీ లైఫ్ చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది. సోషల్ గ్యాదరింగ్స్ కావచ్చు, పార్టీస్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ 5th హౌస్ అన్నది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే 5th హౌస్లో కేతువు శుక్రుడు మీ ఫస్ట్ హౌస్లో ఉన్న శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి కొన్ని సమస్యలు. ఈ టైంలో మీకు అదృష్టం అంత కలిసి రాకపోవచ్చు. ఎస్పెషల్లీ మీరు కనుక ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, ఇటువంటి స్పెక్యులేటివ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కనుక మీరు ఉన్నట్లయితే ఈ టైంలో మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా మేషరాశి వారికి ఈ యొక్క శుక్రుడి యొక్క గోచారం పాజిటివ్గా ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ టైంలో చాలా ఫ్లాంబాయంట్గా ఉంటారు. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. చాలా చక్కటి టైంని ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. వృషభ రాశి వారికి శుక్రుడు మీ యొక్క 12th హౌస్లోకి వెళ్తున్నాడు. ఈ టైంలో మీకు ఖర్చులు పెరుగుతాయి. ఎక్కువ ఎక్స్పెన్సెస్, అంటే ఈ ప్లెజర్ కోసం లేదా షాపింగ్ కోసం లేకపోతే బ్యూటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ టైంలో ఎప్పుడైతే శుక్రుడు మీ యొక్క 12th హౌస్లోకి ఉంటాడో, 12th హౌస్ అంటే ఏంటండి, మన యొక్క ఖర్చులు, మన యొక్క నష్టాలు, సుదూరమైన ప్రాంతాలు లేదా బెడ్ ప్లెజర్స్. శుక్రుడు ఈ ఒక్క అంశాన్ని చాలా ఇష్టపడతాడు, బెడ్ ప్లెజర్స్. 12th హౌస్ అన్నది మన యొక్క బెడ్ ప్లెజర్స్ని సూచిస్తుంది అనమాట. సో ఈ టైంలో మీ యొక్క రొమాంటిక్ లైఫ్ అన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ టైంలో కొన్ని శారీరక సుఖాలని మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ టైంలో ఎక్కువ ఖర్చు పెడతారు, ఎస్పెషల్లీ బ్యూటీ రిలేటెడ్ విషయాలకు.
అంటే షాపింగ్ కోసం కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం కావచ్చు, లగ్జరీ ఐటమ్స్ కోసం కావచ్చు మీరు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫస్ట్ హౌస్ అధిపతి శుక్రుడు వ్యయంలోకి వెళ్ళినప్పుడు కొంతవరకు బద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. మనకు చాలా రిలాక్స్డ్గా ఉంటారు, చాలా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు అనమాట. కాకపోతే ఇక్కడ చిన్న సమస్య ఉంది. మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, రిలాక్స్డ్గా ఉండాలనుకుంటారు, కానీ మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మీ యొక్క 4th హౌస్లో కేతు గోచరిస్తున్నాడు, కేతు ఎంటర్ అయ్యాడు. 4th హౌస్ నుంచి కేతు మీ యొక్క 12th హౌస్లో ఉన్న శుక్రుని పట్టుకుంటుంది అనమాట. సో డొమెస్టిక్ లైఫ్ అంటే ఇంటికి సంబంధించి, తల్లికి సంబంధించి, ఇంటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో వృషభ రాశి వారికి మీ యొక్క శుక్రుడు, మీ యొక్క ఫస్ట్ హౌస్ అధిపతి శుక్రుడు వ్యయంలో గోచరిస్తున్నాడు. ఈ టైంలో ఇదంత అనుకూలమైన టైం కాదు. ఎందుకంటే మీ యొక్క ఫస్ట్ హౌస్ అధిపతి శుక్రుడు వ్యయం, నష్టాలను సూచించే స్థానంలో గోచరిస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో మీకు ఎక్కువ ఖర్చులే కాదు, శారీరకంగా కూడా మీరు చాలా టైర్డ్ అవుతారు అనమాట. శారీరకంగా కూడా మీ ఎనర్జీ అంతా కూడా నష్టాలు, ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీ ఎనర్జీ అంతా కూడా వృధా అయిపోతున్న భావన మీకు కలుగుతుంది అనమాట. ఓకే, సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మిథున రాశి వారికి వండర్ఫుల్ టైం. ఎందుకంటే మీ యొక్క లాభస్థానంలోకి శుక్రుడు ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే లాభస్థానంలో శుక్రుడు ఎంటర్ అవుతాడో ఈ టైంలో మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు మీ యొక్క బంధుమిత్రులతోటి చాలా చక్కటి టైంని ఎంజాయ్ చేస్తారు. ఈ టైంలో మీకు చిన్న చిన్న కోరికలు అవి ఉంటాయి, అవన్నీ కూడా తీరుతాయి. ఎందుకంటే లాభస్థానం అన్నది డ్రీమ్స్ అండ్ అంబిషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. లాభస్థానంలో శుక్రుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీ ఫోకస్ అంతా కూడా మీ పబ్లిక్ రిలేషన్స్ కావచ్చు, మీ సోషల్ సర్కిల్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, వీటి చుట్టూరు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీ పంచమాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో మీకు ఆదాయం పెరుగుతుంది. సడన్ గా మీకు గెయిన్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే మీకు ఎవరైనా ధనం ఇవ్వాల్సి ఉన్నట్లయితే వాళ్ళు ఈ టైంలో మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ లక్ కూడా మీకు కొంచెం ఫేవరబుల్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. కేతువు మీ యొక్క 3వ స్థానం నుంచి మీ యొక్క లాభస్థానంలో ఉన్న శుక్రుణ్ణి పట్టుకున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ బంధువులతోటి, ఎస్పెషల్లీ మీ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కావచ్చు, లేదా మీ తర్వాత పుట్టిన సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో మీ తోబుట్టువులు కావచ్చు, వాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3rd హౌస్ అన్నది మన రిలేషన్స్ కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేదా మన తోబుట్టువులు కావచ్చు. సో అటువంటి స్థానంలో ఉన్న కేతువు మీ లాభంలో ఉన్న శుక్రుడిని పట్టుకుంటున్నాడు కాబట్టి బంధువులతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా మిథున రాశి వారికి ఈ యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన శుక్రుడు మీ యొక్క లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఖర్చులు చేస్తారు, మీ సోషల్ సర్కిల్లో మీరు కొంచెం ఖర్చులు చేస్తారు. పార్టీస్ కావచ్చు, లేకపోతే గెట్ టుగెదర్స్ కావచ్చు, చాలా ఈవెంట్ఫుల్ గా ఉంటుంది ఈ టైం. అలాగే ఖర్చులు కూడా కొన్ని పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కర్కాటక రాశి వారికి చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుందండి. మీ యొక్క దశమ స్థానంలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు. దశమ స్థానంలో శుక్రుడు చాలా యాక్టివ్ గా, చాలా ఫ్లాంబోయంట్ గా ఉంటాడు. సో ఈ టైంలో మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మీ వృత్తిలో మీకు గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తారు. ఒకవేళ అన్ఎంప్లాయిడ్ అయితే ఈ టైంలో మీరు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. ఎందుకంటే మీ యొక్క చతుర్థాధిపతి, లాభాధిపతి అయిన శుక్రుడు మీ దశమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ పాజిటివ్ టైం ఫర్ వర్క్ అండ్ కెరియర్. అలాగే 10th హౌస్ లో శుక్రుడు గోచరించినప్పుడు, మీ యొక్క చతుర్థాధిపతి శుక్రుడు 10th హౌస్ లో గోచరించినప్పుడు ఈ టైంలో మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అంటే మీ యొక్క ఇంట్లో కావచ్చు, ఇంటి వాతావరణంలో కావచ్చు, కొంచెం ఈవెంట్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 10th హౌస్లో శుక్రుడు గోచరిస్తున్నప్పుడు ఎస్పెషల్లీ వృత్తిలో మీకు చాలా గుర్తింపు వస్తుంది. వృత్తిలో మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తిలో కొంతమంది మహిళలతోటి ఈ టైంలో మీరు చక్కటి పరిచయాలను ఏర్పరచుకుంటారు. అలాగే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది.
ఎందుకంటే దశమ స్థానంలో శుక్రుడు గోచరిస్తుండగా మీ ద్వితీయ స్థానంలో ఉన్న కేతువు దశమ స్థానంలో ఉన్న శుక్రుని పట్టుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందండి, మీ యొక్క ఫైనాన్సెస్ కావచ్చు, మీ యొక్క ఫ్యామిలీ కావచ్చు, కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క ఫైనాన్సెస్ రిలేటెడ్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. అది మీ యొక్క వృత్తిలో మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే సెకండ్ హౌస్ నుంచి కేతువు 10th హౌస్లో ఉన్న శుక్రుని పట్టుకున్నాడు అనమాట. సో మీరు వర్క్లో చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు, చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఏదో ఒక సమస్య, ఆర్థికపరమైన విషయం కావచ్చు లేదా కుటుంబపరమైన ఇష్యూ కావచ్చు, మీ మనసుని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. బట్ ఓవరాల్గా కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో శుక్రుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మంత్ అంతా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, వృత్తిలో చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు, మీ యొక్క ఎఫర్ట్స్ని అందరూ కూడా గుర్తిస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సింహరాశి వారికి మీ యొక్క శుక్రుడు భాగ్యస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్మెంట్. సో ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అదృష్టం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీ దశమాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు. ఇది ఒక మంచి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ టైంలో మీరు చక్కగా వృత్తిలో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో, మీ గురువులు కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు, మీ యొక్క సుపీరియర్స్ కావచ్చు, వాళ్ళందరి సహకారం మీకు బాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మీ యొక్క ఫస్ట్ హౌస్లోకి, సింహరాశిలోకి కేతు ఎంటర్ అయ్యింది. సో ఆ కేతువు మీ భాగ్యంలో గోచరిస్తున్న శుక్రుని పట్టుకుంటాడు అనమాట. సో ఈ టైంలో మీరు ఒక రకమైన డిటాచ్డ్ ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు అనమాట. అంటే మీ మీద మీరు ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. మీ మైండ్ కొంచెం డిస్ట్రాక్టెడ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో మీరు చాలా స్పిరిచువల్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అండ్ 9th హౌస్ రెండు యాక్టివేట్ అవుతున్నాయి. భాగ్యస్థానంలో శుక్రుడు గోచరిస్తున్నాడు, ఫస్ట్ హౌస్లో కేతు గోచరిస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక ట్రైన్ ఆస్పెక్ట్ ఏర్పడింది. కాబట్టి ఈ టైంలో ఆధ్యాత్మిక పరమైన విషయాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు ట్రావెల్ చేయడానికి, దేవాలయాలు కావచ్చు, ఆశ్రమాలు కావచ్చు, ట్రావెల్ చేయడానికి, విజిట్ చేయడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. అలాగే మీ దశమాధిపతి, తృతీయాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలోకి వెళ్తున్నాడు. సో మీ యొక్క ఎఫర్ట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ట్రావెల్ కావచ్చు, లేకపోతే హయ్యర్ లెర్నింగ్ కావచ్చు. ఒకవేళ ఎవరైనా పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇది చాలా మంచి టైం. ఎందుకంటే ఈ టైంలో మీ యొక్క ఎఫర్ట్ అంతా కూడా హయ్యర్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి కావచ్చు, ఆధ్యాత్మిక పరమైన విషయాలు నేర్చుకోవడానికి కావచ్చు, సైంటిఫిక్ పరమైన విషయాలు నేర్చుకోవడానికి కావచ్చు, ఈ టైం చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కన్యా రాశి వారికి శుక్రుడు మీ యొక్క అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో ఏం జరుగుతుందండి? అష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది. అంటే అష్టమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? సీక్రెట్స్. అష్టమ స్థానం సీక్రెట్స్ కావచ్చు, ఇతరుల ధనం కావచ్చు, అకల్ట్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఆస్ట్రాలజీ, తంత్ర, టారో, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా అష్టమ స్థానం సూచిస్తుంది. సో అష్టమ స్థానం అన్నది బేసికల్గా ఒక సీక్రెట్ హౌస్ అనమాట. సో ఇటువంటి స్థానంలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు. ఏం జరుగుతుందండి? ఈ టైంలో కొన్ని రహస్య సంబంధాలు కావచ్చు, సీక్రెట్ రిలేషన్షిప్స్ కావచ్చు, లేదా సీక్రెట్ వ్యవహారాలు కావచ్చు, ఇటువంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అలాగే అష్టమ స్థానంలో శుక్రుడు గోచరించినప్పుడు ఈ టైంలో జ్యోతిష్యం కావచ్చు, లేకపోతే ఈ అకల్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్, మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక పరంగా మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అష్టమ స్థానం అన్నది మీ యొక్క పార్ట్నర్ యొక్క వెల్త్. ఈ టైంలో అష్టమ స్థానంలో శుక్రుడు గోచరించినప్పుడు మీ యొక్క ఇన్లాస్ కూడా మీకు సపోర్టివ్గా ఉంటారు. మీ పార్ట్నర్ కూడా ఆర్థిక పరంగా మీకు సపోర్టివ్గా ఉంటారు. బిజినెస్లో కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మీ వ్యయస్థానం నుంచి కేతువు అష్టమంలో ఉన్న శుక్రుని పట్టుకున్నాడు. వ్యయస్థానం కూడా సెక్షువల్ హౌస్, అష్టమ స్థానం కూడా సెక్షువల్ హౌస్. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది? సెక్షువల్ యాక్టివిటీ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. దట్ టు సీక్రెట్ ఇన్ నేచర్. అంటే ఏదైతే రహస్య సంబంధాలు ఉంటాయో, సీక్రెట్ యాక్టివిటీస్ ఉంటాయో
అటువంటి వాటిల్లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వ్యయస్థానం ఖర్చులను రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీ పార్ట్నర్కి సంబంధించిన ఖర్చులన్నీ కూడా మీరు భరించవలసి వస్తుంది ఈ టైంలో. అలాగే ఎక్కువ ఖర్చులు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే అష్టమ స్థానం అన్నది ఒక మోక్ష స్థానము, వ్యయస్థానం కూడా మోక్ష స్థానము. సో ఈ టైంలో ఆధ్యాత్మిక పరంగా ఇది చాలా అనుకూలమైన టైం. అలాగే మీ యొక్క ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి కుటుంబపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తండ్రి గారితో కూడా కొన్ని విభేదాలు, మీ సుపీరియర్స్ కావచ్చు, మీరు గురువులు కావచ్చు, వాళ్ళతో కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే రీసెర్చ్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ టైం. ఎవరైతే ఈ ఎల్ఐసి లేదా ఈ యొక్క ఇన్సూరెన్స్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ టైం. సో కన్యా రాశి వారికి ఈ టైంలో కొంచెం సీక్రెట్ యాక్టివిటీ అన్నది బాగా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. తులారాశి వారికి శుక్రుడు మీ యొక్క సప్తమ స్థానంలో గోచరిస్తున్నాడు. వెరీ గుడ్. ఏం జరుగుతుందండి? సప్తమ స్థానం అంటే ఏంటి? సప్తమ స్థానం అంటే మీ యొక్క పార్ట్నర్, మీ స్పౌస్, మీ రిలేషన్షిప్స్, మీరు ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు అన్నది సప్తమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీకు ప్రపంచం అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా కనపడుతుంది. ఈ టైంలో అందరూ మీతో చాలా మంచి బంధాలని ఏర్పరచుకుంటున్నట్టు మీకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సప్తమ స్థానంలో ఒక చాలా శుభగ్రహం శుక్రుడు, ఒక చక్కటి పాజిటివ్ ప్లానెట్ సప్తమ స్థానంలో గోచరిస్తున్నప్పుడు అంటే మీ ఎదురుగా శుక్రుడు వచ్చాడనమాట. ఈ టైంలో మీ యొక్క సంబంధాలన్నీ కూడా చాలా బాగుంటాయి, రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మీ యొక్క జీవిత భాగస్వామితోటి చాలా ప్యాషనెట్ రిలేషన్షిప్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ టైంలో. అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ టైంలో కొత్త కొత్త పరిచయాలు అవడము, సంబంధాలు రావడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్షిప్స్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. అలాగే సప్తమ స్థానం అన్నది మన బిజినెస్ పార్ట్నర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది, మన వ్యాపార రంగాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో ఎవరైతే బిజినెస్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మీ యొక్క లాభస్థానం నుంచి కేతువు సప్తమాన్ని పట్టుకున్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఈ టైంలో మీకు ఏదైతే ఆదాయం వస్తుందో అటువంటి ఏరియాస్లో మీకు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే లాభస్థానం అంటే ఏంటంటే మన ఆదాయం, మన ఇన్కమింగ్ గెయిన్స్, అక్కడ కేతువు గోచరిస్తూ సప్తమంలో ఉన్న శుక్రుడిని పట్టుకున్నాడు. మీ రిలేషన్షిప్స్ కావచ్చు, మీ పార్ట్నర్షిప్స్లో కావచ్చు, ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాభస్థానం అన్నది మన ఫ్రెండ్స్ని కూడా సూచిస్తుంది, మన ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్. అటువంటి స్థానంలో గోచరిస్తున్న కేతువు మీ సప్తమంలో ఉన్న శుక్రుడిని పట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ టైంలో మీ రిలేషన్షిప్లోని కొన్ని సమస్యలు ఇతరుల వల్ల కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదో ఒక వ్యక్తి వల్ల కావచ్చు, మీకు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మీ యొక్క ఫస్ట్ హౌస్ లార్డ్ శుక్రుడు సప్తమంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఈ టైంలో మీ ఫోకస్ అంతా కూడా మీ మ్యారేజ్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట, మీ పార్ట్నర్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ టైంలో మీరు మీ యొక్క పార్ట్నర్ పట్ల విపరీతమైన ఆకర్షణకి గురవుతారనమాట. మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్టివ్గా కనపడతారనమాట. సో ఈ టైం అంతా కూడా తులారాశి వారికి ఈ యొక్క రిలేషన్షిప్స్, మ్యారేజ్, వీటి చుట్టూరు ఎక్కువ తిరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. వృశ్చిక రాశి వారికి శుక్రుడు మీ యొక్క 6th హౌస్లో గోచరిస్తున్నాడు. సో ఏం జరుగుతుందండి? 6th హౌస్ అంటే ఏంటి? మన డైలీ లైఫ్, రోజువారీ జీవితము, మనం రోజు చేసే పని, మన యొక్క జీవితంలో మనకుండే ఛాలెంజెస్ కావచ్చు, మన యొక్క ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇటువంటి స్థానంలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఈ టైంలో మీరు మీ రోజువారీ జీవితంలోకి బ్యూటీని తీసుకొస్తారు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మన రొటీన్ని చేంజ్ చేయాలి అని. దిస్ ఈస్ ద టైం. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. మన జీవితాన్ని మార్చుకోవాలి, మన రోజువారీ జీవితాన్ని మార్చుకోవాలి, మన జీవితంలోకి ఒక క్రమశిక్షణ తీసుకురావాలి, ఒక బ్యూటీని తీసుకురావాలి అన్న మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద టైం అన్నమాట. ఎందుకంటే 6th హౌస్ అన్నది మన రోజువారీ జీవితం, రోజువారీ జీవితంలో మనం చేసే పనులు, మన వర్క్, మన రోజు చేసే పనులు, ఇవన్నీ కూడా 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అటువంటి 6th హౌస్లోకి శుక్రుడు వచ్చినప్పుడు యు యాడ్ బ్యూటీ టు యువర్ డైలీ లైఫ్ అన్నమాట. సో ఈ టైంలో ఒకవేళ మీరు హౌస్ వైఫ్స్ అయితే మీ ఇంటినంతా కూడా శుభ్రపరచుకుంటారు, ఇంటినంతా కూడా ఒకసారి నీట్గా ఆర్డర్లో పెట్టుకుంటారు. ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే
మీ వర్క్ స్పేస్ ఏదైతే ఉంటుందో, మీ వర్క్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి అంతా కూడా ఒకసారిగా అంత నీట్గా బ్యూటిఫై చేసుకుంటారు అన్నమాట ఈ టైంలో. అలాగే 6th హౌస్లోకి శుక్రుడు గోచరించినప్పుడు ఏం జరుగుతుందంటే మీ రిలేషన్షిప్స్లోని కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి శుక్రుడు మీ 7వ స్థానాన్ని అలాగే మీ యొక్క వ్యయస్థానాన్ని రూల్ చేస్తాడు. కాబట్టి శుక్రుడు 6th హౌస్లోకి వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ కావచ్చు, లేదా ఇన్ జనరల్ మీ యొక్క పార్ట్నర్షిప్స్ కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 6th హౌస్లో శుక్రుడు గోచరించినప్పుడు మీరు ఏమన్నా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, ఆర్థిక పరిస్థితి మీకు కొంచెం అనుకూలంగా లేకపోయినట్లయితే ఈ టైంలో కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే శుక్రుడు ఒక శుభగ్రహం. అటువంటి శుభగ్రహం శుక్రుడు 6th హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ టైంలో మీకు ఆర్థిక పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లయితే, ఏమన్నా వర్క్ ప్లేస్లో, వర్క్ ఏరియాలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఏమైనా చిన్న చిన్న తగువులు కావచ్చు, ఏమన్నా శత్రువులు కావచ్చు, అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఈ టైంలో వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి శుక్రుడు యొక్క గోచారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటి నుంచి బయటపడడానికి కూడా శుక్రుడు యొక్క గోచారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క 10వ స్థానంలో కేతువు గోచరిస్తున్నాడు. సో ఎప్పుడైతే 10వ స్థానంలో కేతువు గోచరిస్తాడో మీ యొక్క 6వ స్థానం 6th హౌస్లో ఉన్న శుక్రుని కేతువు పట్టుకుంటాడు అనమాట. ఏం జరుగుతుంది, ఈ టైంలో మీ వర్క్లో ఎవరో ఒక వ్యక్తి, అంటే మీ ఉద్యోగంలో కావచ్చు, మీ వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది మీ సుపీరియర్ కావచ్చు, లేదా మీ పైన ఉన్న ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శుక్రుడి యొక్క గోచారం 6వ స్థానంలో మీ యొక్క డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో, మీ రోజువారీ జీవితంలో మార్పులను తీసుకొస్తుంది, ఒక పాజిటివిటీని తీసుకొస్తుంది, ఒక రకమైన బ్యూటీని తీసుకొస్తుంది అనమాట. రిలేషన్షిప్స్లో మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా వ్యవహరించవలసిన పరిస్థితి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ధనుస్సు రాశి వారికి శుక్రుడు మీ యొక్క 5వ స్థానంలో గోచరిస్తాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ టైం. 5వ స్థానంలో శుక్రుడు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాడు. 5వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మన జీవితంలో ఏవైతే ఎంజాయ్ చేస్తామో, ఏవైతే కోరుకుంటామో అవన్నీ కూడా 5th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఫన్, ప్లెజర్, లవ్, రొమాన్స్, లక్, ఇవన్నీ కూడా 5వ స్థానం. 5వ స్థానంలో శుక్రుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే లాభాధిపతి అయిన శుక్రుడు 5మంలో గోచరిస్తున్నాడు. ఈ టైంలో మీకు అదృష్టం ఆర్థిక పరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు లవ్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే ఈ టైంలో మీరు చక్కటి టైంని ఎంజాయ్ చేస్తారు. మీ ప్రేమ అన్నది చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. మీ పార్ట్నర్ మీకు చాలా సహకరిస్తారు. మీ లవ్ లైఫ్ అన్నది చాలా యాక్టివ్గా, చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే 5వ స్థానంలో శుక్రుడు గోచరిస్తుండగా మీ యొక్క సంతానం కూడా చాలా అభివృద్ధిలో ఉంటారు. సంతానం చాలా యాక్టివ్గా ఉంటారు. మీ యొక్క సంతానంతో మీరు చక్కటి టైంని స్పెండ్ చేస్తారు. అలాగే మీరు స్పెక్యులేటివ్ బిజినెసెస్లో ఉన్నట్లయితే, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇటువంటి రంగాల్లో ఉన్నట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ తోటి, ఎందుకంటే లాభాధిపతి శుక్రుడు 5మంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మీ ఫ్రెండ్స్ సర్కిల్ తోటి ఈ టైంలో మీరు చాలా చక్కటి టైంని ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ విమెన్ తోటి మీరు చాలా చక్కటి టైంని ఎంజాయ్ చేస్తారు. అలాగే మీ యొక్క భాగ్యస్థానంలో కేతు మీ యొక్క 5మంలో ఉన్న శుక్రుడిని పట్టుకుంది. సో ఈ టైంలో ఏం జరుగుతుందండి, మీ యొక్క తండ్రి గారితోటి కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ తండ్రి గారు కావచ్చు, మీ గురువులు కావచ్చు, మీ సుపీరియర్స్ కావచ్చు, వాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో కొన్ని ఆధ్యాత్మిక పరమైన అనుభవాలు మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భాగ్యం నుంచి కేతు 5మంలో ఉన్న 2 కోణస్థానాలకి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. కాబట్టి ఈ టైంలో మీకు కొన్ని ఆధ్యాత్మికమైన అనుభవాలు కావచ్చు, అటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ఈ టైంలో మీకు కలిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి 5వ స్థానంలో శుక్రుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మకర రాశి వారికి శుక్రుడు మీ యొక్క 4th హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ టైం మీకు డొమెస్టిక్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా సందడిగా ఉంటుంది,
చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ టైంలో మీ యొక్క 4th హౌస్లో శుక్రుడు గోచరిస్తున్నప్పుడు ఇంట్లో కొన్ని రెనోవేషన్స్ చేసే అవకాశం ఉంటుంది, లేదా ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది, లేదా ఇంట్లో టైంని మీ డొమెస్టిక్ లైఫ్ని మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ టైంలో కొత్త వాహనాలు మీరు కొనుగోలు చేయొచ్చు, లేదా వాహనాలని కొంచెం ఈ టైంలో అంతా కూడా సర్వీసింగ్ ఇచ్చి దాన్ని చక్కగా మళ్ళీ ఒక కొత్త దానిలాగా మార్చుకోవడానికి ఈ టైంలో చాలా మంచి టైం అనమాట. అటువంటి పనులు చేస్తారు ఈ టైంలో. అలాగే ఇంటినంతా కూడా బ్యూటిఫికేషన్ చేస్తారనమాట, రినోవేషన్ చేస్తారు, ఇంటినంతా కూడా బాగా శుభ్రపరుచుకుంటారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ టైంలో. తల్లిగారితోటి చక్కటి టైంని మీరు స్పెండ్ చేస్తారు. ఇంట్లో ఎక్కువ శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. 4th హౌస్ అంటే మన మనస్సు. ఎప్పుడైతే శుక్రుడు 4th హౌస్లోకి ఎంటర్ అవుతాడో ఆటోమేటిక్గా మన మనస్సు అన్నది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులో ఒక రకమైన సాటిస్ఫైడ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఈ టైంలో మీరు ఇంట్లో ఎక్కువ బాగా టైం స్పెండ్ చేస్తారు. ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, చాలా ఎంజాయబుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక సమస్య ఉంది. అష్టమ స్థానం నుంచి కేతువు మీ యొక్క చతుర్థంలో ఉన్న శుక్రుని పట్టుకుంటాడు కాబట్టి ఈ టైంలో కొన్ని సడన్ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అది మీ ఇన్లాస్ వల్ల కావచ్చు, మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ వల్ల కావచ్చు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మకర రాశి వారికి శుక్రుడు మీ దశమాధిపతి శుక్రుడు 4th హౌస్లో ఉన్నప్పుడు ఈ టైంలో మీరు ఎక్కువ టైంని ఇంట్లో స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పంచమాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు లక్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం, వాళ్ళకి ఇది చాలా పాజిటివ్ టైం అనమాట. ఓవరాల్గా మకర రాశి వారికి మీ ఈ టైం అంతా కూడా ఎక్కువ డొమెస్టిక్ లైఫ్ చుట్టూరు తిరిగే అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కుంభరాశి వారికి శుక్రుడు మీ యొక్క తృతీయ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఏం జరుగుతుందండి? తృతీయ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మన యొక్క మార్కెటింగ్ స్కిల్స్, మీడియా. 3rd హౌస్ మన యొక్క బంధువులు, మన రిలేషన్షిప్స్, మన యొక్క తోబుట్టువులు. అలాగే 3rd హౌస్ మన యొక్క ఈగోను కూడా రిప్రజెంట్ చేస్తుంది. 3rd హౌస్ మన యాటిట్యూడ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇటువంటి స్థానంలో శుక్రుడు యాక్టివ్ అయినప్పుడు, శుక్రుడు గోచరించినప్పుడు ఏం జరుగుతుందండి? ఈ టైంలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ టైంలో మిమ్మల్ని మీరు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఎవరైతే మీడియా రంగాల్లో ఉంటారో, ఎవరైతే మార్కెటింగ్ రంగాల్లో ఉంటారో, ఎవరైతే క్రియేటివ్ రంగాల్లో ఉంటారో, పబ్లికేషన్స్ రంగాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా వండర్ఫుల్ టైం. సో 3rd హౌస్ మన యొక్క స్కిల్స్, మన యొక్క స్పెషల్ స్కిల్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎవరైతే చేతి వృత్తులు వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. సో ఈ టైంలో కుంభరాశి వారికి మీ యొక్క బంధువులతోటి సత్సంబంధాలు ఏర్పడతాయి. మీరు పబ్లిక్లో చాలా యాక్టివ్గా ఉంటారు. మీకు ఈ టైం చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ టైంలో మిమ్మల్ని మీరు చాలా పాజిటివ్గా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటారు. ఈ టైంలో మీరు చాలా చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, మంచి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. ఇది చాలా వండర్ఫుల్ టైం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. 7వ స్థానంలో ఉన్న కేతువు మీ తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడిని పట్టుకుంటాడు. ఏం జరుగుతుందండి ఈ టైంలో? రిలేషన్షిప్స్లో, ఎస్పెషల్లీ మ్యారేజ్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామితోటి ఒక రకమైన డిటాచ్డ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మీ యొక్క భాగ్యాధిపతి అయిన శుక్రుడు మీ యొక్క తృతీయంలో గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ట్రావెల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. 3rd హౌస్ ట్రావెల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సుదూరమైన ప్రాంతాలకు కూడా విజిట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. కానీ ఒకే ఒక సమస్య, మీ యొక్క రిలేషన్షిప్ కావచ్చు, మీ మ్యారేజ్ కావచ్చు, కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానంలో ఉన్న కేతువు వివాహానికి కారకుడైన శుక్రుడిని 3rd హౌస్లో పట్టుకున్నాడు కాబట్టి ఈ టైంలో మీ యొక్క జీవిత భాగస్వామి కొంచెం అగ్రెసివ్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మ్యారేజ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కుంభరాశి వారికి ఇది చాలా అనుకూలమైన టైం. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మీనరాశి వారికి శుక్రుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో గోచరిస్తాడు. ఇది చాలా వండర్ఫుల్ టైం. 2nd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మనం కూడబెట్టుకున్న ధనం. 2nd హౌస్ మన యొక్క కుటుంబం, మన యొక్క విలువలు, మన లెర్నింగ్, ఇవన్నీ కూడా 2nd హౌస్. మన స్పీచ్, మన తినే ఆహారం, ఇదంతా కూడా 2nd హౌస్. ఇటువంటి స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు
చాలా చక్కటి రిజల్ట్స్ని ఇస్తారు. ఈ టైంలో మీ యొక్క ధనం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ ఫోకస్ అంతా కూడా మీ యొక్క ఫైనాన్సెస్ మీద ఎక్కువ ఉంటుంది. మీకు రావాల్సిన ఈ ధనం ఏమన్నా ఉన్నట్లయితే అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అలాగే సెకండ్ హౌస్ అన్నది మీ కుటుంబం కాబట్టి కుటుంబంలోని చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ టైంలో వినోదాల్లో మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. చక్కటి ఫుడ్ని ఈ టైంలో ఎంజాయ్ చేస్తారు. చాలా లగ్జూరియస్ ఫుడ్ని ఈ టైంలో మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మీ యొక్క అపెటైట్ పెరుగుతుంది. మీకు ఈ టైంలో ఆకలి బాగా పెరుగుతుంది. ఎక్కువ తినాలనిపిస్తుంది. ఈ టైంలో చాలా లగ్జరీ ఐటమ్స్ మీద ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ స్పీచ్ చాలా చక్కగా ఉంటుంది. ఎవరైతే మీడియా రంగాల్లో ఉంటారో, ఎక్కడైతే స్పీచ్ బాగా ఉపయోగపడుతుందో అటువంటి రంగాల్లో మీరు ఉన్నట్లయితే ఈ టైంలో మీరు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఓవరాల్గా ఈ టైంలో శుక్రుడు సెకండ్ హౌస్లో గోచరించినప్పుడు మీ ఫోకస్ అంతా కూడా వెల్త్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇటువంటి విషయాల పట్ల మీ ఫోకస్ అన్నది ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మీ యొక్క 6th హౌస్లో కేతువు గోచరిస్తున్నాడు. ఆ 6th హౌస్లో ఉన్న కేతువు మీ సెకండ్ హౌస్లో ఉన్న శుక్రుడిని పట్టుకుంటాడు అనమాట. ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఒక శత్రు సమస్య ఈ టైంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6th హౌస్ అన్నది శత్రువుని సూచిస్తుంది. లేదా ఈ టైంలో మీకు ఎవరైనా ధనం ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నట్లయితే, ఎవరి నుంచైనా మీరు ధనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అది మీకు కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో 6th హౌస్లో ఉన్న కేతు మీ ద్వితీయంలో ఉన్న శుక్రుడిని పట్టుకున్నప్పుడు ఈ టైంలో మీకు కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అవి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మీ అష్టమాధిపతి శుక్రుడు మీ ద్వితీయంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ టైంలో ఏం జరుగుతుందండి? మీ ఇన్లాస్ యొక్క సపోర్ట్ కూడా మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ టైంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఓవరాల్గా మీనరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో దిస్ ఈజ్ ఇట్ అండి. సో శుక్రుడి యొక్క గోచారం ఈ 12 రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. Thank you so much for watching. Keep watching Think Astro. Thank you.